దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచన భాగాలను మనం చదువుకుందాం. నూతన నిబంధనలో 239వ పేజీ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లెను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనురి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసేది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమొచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు పరకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమీ, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షణకర్తవైన మిమ్మును స్తుతించుటలో మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ నడిపింపకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మతో సత్యముతో మరి ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించుటలో మీ సహాయము కొరకై వేడుతూ ఉన్నాం. మీరే మమ్మను నడిపించండి. మా స్తుతుల మీద మీరు ఆసీనులు కండి. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై కనిపెట్టుకుని ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. మా తండ్రి, మర్మమైన మీ సంగతులు, ప్రవచన సారమైన మీ సంగతులను గ్రహించుటకు అత్యల్పులము అజ్ఞానులమైన మాకు తెలివిని, బుద్ధిని మాకు అనుగ్రహించండి. మీరే మాకు విశుద్ధపరచండి. ఆయన ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, యుగాంతానికి ముగింపు. 7 ఏండ్ల శ్రమల కాలమని మనం ధ్యానిస్తూ వస్తున్న సందర్భానికి ముగింపు ప్రియులారా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం. దేవుడు 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని వివరించడానికి 4 నుండి 19 వరకున్న అధ్యాయాలను తీసుకున్నారు. ప్రకటన గ్రంథములో ముఖ్యమైన భాగం 7 ఏండ్ల శ్రమల కాలం. అది ఎంత కఠినమో మీరు అర్థం చేసుకోండి. అది ఎంత భారమైనదో, అది ఎంత కష్టమైనదో అర్థం చేసుకోండి. ప్రభుని నమ్మని మతస్థులకు, ప్రభుని నమ్మని అవిశ్వాసులకు, అన్యులకు దేవుడు తీర్పు తీర్చే గడియ ఈ భాగములో రాయబడింది. యుగాంతాన చిట్ట చివరన జరగనయ్యున్న సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. మనం చదువుదాం, ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 19వ అధ్యాయములో మొదటి 6 వచనాలలో ప్రభువుని స్తుతించుడి. పాత ప్రతులలో హెబ్రీ భాషలో హల్లెలూయా అని రాయబడింది. హల్లెలూయా అని రాయబడింది. మొదటి 6 వచనాలలో హల్లెలూయా 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 అన్న పదాన్ని మనం చూస్తాం. దేవునికి స్తుతి చెల్లించుట. మొదటి 6 వచనాలు దేవునికి స్తుతి చెల్లించుట. 7 నుండి 10 వరకున్న వచనాలు, 7 నుండి 10 వరకున్న వచనాలలో గొర్రెపిల్ల వివాహం, పరలోకములో జరుగుతున్న గొర్రెపిల్ల వివాహం, వివాహోత్సవ సమయమయ్యింది అన్న పిలుపు, గొప్ప స్వరం మనం వింటాం. అంటే పరలోకములో జరగనయ్యున్న గొర్రెపిల్ల వివాహం, అది 2వ భాగం. మొదటి భాగం దేవునికి, పరలోకములో దేవునికి స్తుతి చెల్లించుట, ఆయనను హెచ్చించుట, ఆయనను గణపరచుట. 2వ భాగం గొర్రెపిల్ల వివాహం. వివాహమైన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వెంట పెట్టుకొని ఆ పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళాడట. వివాహం పెళ్లి కొడుకు ఇంటిలో జరిగింది, వరుడు ఇంటిలో జరిగింది. వివాహమైన తర్వాత వరుడు వధువు కలిసి ఆ వధువు ఇంటికి వచ్చారట, పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చారట. మన ప్రభువు వారు కూడా గొర్రెపిల్ల వివాహము జరిగిన తర్వాత ఆ వధువు అనగా సంఘం, ఆ సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకు దిగి వస్తారు. అది 11వ వచనము నుండి రాయబడింది. 11 నుండి 16 వరకున్న భాగములో రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, మహామహిమ కలిగిన దేవుడు సంఘాన్ని వెంటబెట్టుకొని, భక్తులను విశ్వాసులను వెంటబెట్టుకొని పరలోకము నుండి భూమి మీదకు దిగివచ్చుట మనం చూస్తాం. ఆహా, ఎంత రమ్యమైన సన్నివేశం! కనులకు విందు, మహదానందము కలిగే భాగము కదా. ప్రభువు సంఘము అనగా విశ్వాసులను, భక్తులను వెంటబెట్టుకొని భూమి మీదకు వచ్చే సందర్భం. 11 నుండి 16 వరకున్న వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానించండి, తెలుసుకోండి. క్రమంగా ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే మీరు చదువుకొని వస్తారని. ఆ భాగాన్ని చదువుకొని వస్తే సులువుగా మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. 11 నుండి 16 వరకున్న వచనాలలో పరలోకము నుండి పెండ్లి కుమార్తెతో కూడా క్రీస్తు దిగివచ్చుట మనం చూస్తాం. 17 నుండి 21 వరకు అధ్యాయం ముగింపు. 21 వరకు, 17 నుండి 21 వరకున్న భాగములో క్రీస్తుకు శత్రువులుగా ఉన్న వారి యొక్క నాశనాన్ని మనం చూస్తాం. దేవుని నమ్మక, విగ్రహారాధనలో, అన్య మతములో ప్రభువుని ఎరగక ఉన్నవారు, అన్యులు,
క్రీస్తుకు శత్రువులుగా ఉన్న వారిని దేవుడు నాశనము చేస్తాడు. వారి శవాలు అలా పడిపోయి ఉంటాయండి. వాటిని తినడానికి ఆకాశ పక్షులు దిగి వస్తాయి. వాటికి గొప్ప విందు. ఈ దేహాలను, ఈ శరీరాలను, ఈ శవాలను తినడానికి పక్షులు దిగి వస్తాయి. రాబందులు అంటారే, అవి దిగి వచ్చి వీరిని తినివేస్తాయి. వాటికి గొప్ప విందు ఆ భాగములో వివరించబడింది. క్రీస్తు శత్రువుల యొక్క నాశనం ఆకాశ పక్షులకు జరిగిన గొప్ప విందు 17 నుండి 21 వరకున్న భాగములో వివరించబడింది. మన సమయ భావాన్ని బట్టి మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. మొదటి 10 వచనాలను క్లుప్తమైన ధ్యానం మనం చేసి దాటి వెళ్ళిపోదాం. మొదటి 6 వచనాలలో ప్రభువును స్తుతించుడి, దేవునికి కలుగుతున్న గొప్ప స్తుతి, పరలోకములో గొప్ప ఆనందం. మొదటి వచనం చదువుదామా? మొదటి వచనం, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. గొప్ప స్వరం. ఏమని చెప్తున్నారు? ప్రభువుని స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయనే రక్షణకర్త. రక్షణ ఆయన ద్వారానే. మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లాలి. పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎలా? గొప్ప స్వరముతో. చాలామంది ఎలా ఉంటారంటే, స్తుతి చెల్లించేటప్పుడు నోరు లేవదు, ఇంట్లో మాత్రం చాలా పెద్దగా లేస్తుందండి. పిల్లరా, ప్రభువుని గొప్ప స్వరముతో స్తుతించాలి. ఆయనను ఆరాధించాలి, ఆయన్ను గణపరచాలి. ప్రభువును గూర్చి ప్రకటించుటకై, ప్రభువును గూర్చి చెప్పుటకై, ప్రభువుని హెచ్చించుటకై, ఆయనను గణపరచుటకై, ఆయన నామాన్ని ఉచ్చరించుటకై మన స్వరాలను తెరవాలి. గొప్ప స్వరముతో దేవా నీకు స్తోత్రం అని చెప్పాలండి. ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు వనకాలి? అవసరమే లేదు. దేవా నీకు స్తోత్రమయ్యా, మా ఆరాధనకు నీవే యోగ్యుడవు, మా స్తుతికి నీవే యోగ్యుడవు, మా రక్షణ కర్తవు నీవే, మహిమ నీకే, ప్రభావము నీకే, నా నమస్కారము నీకే ప్రభువా. ఆయన ఎదుట సాగిలపడి గొప్ప స్వరముతో చెప్పాలి. ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. నాన్న నేను అది చేశానన్నా, ఇది చేశానన్నా, నాలో ఆ లోపం ఉందన్నా, ఈ లోపం ఉందన్నా, అవన్నీ పక్కన పెట్టండి. దేవా స్తోత్రం అని చెప్పడం మనకెంతైనా మేలు ప్రియులారా. ప్రభువుని స్తుతించుడని 4 సార్లు 6 వచనాలలో కనిపిస్తుంది. మనం చదివిన 6 వచనాలలో 4 సార్లు కనిపిస్తుంది. మొదటి వచనంలో ఒకసారి, రెండవ వచనములో రెండవసారి, 4వ వచనం అది 3వసారి, 6వ వచనంలో 4వసారి. 4 సార్లు కనిపిస్తుంది. పాత ప్రతులలో హల్లెలూయా అని రాయబడింది. హల్లెలూయా అనగా ప్రభువుని స్తుతించుడి. హల్లెలూయా అన్న పదం హెబ్రీ భాషలో ఉన్న ఆ పదానికి అర్థం ప్రభువుని స్తుతించుడి అని. ఎన్నిసార్లు ఉందండి? చెప్పాలి. ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉన్నాయి. నూతన నిబంధనలో 1,2234 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు? 1,02,234 పదాలు ఉన్నాయి. ఇన్ని పదాలలో హల్లెలూయా ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి? క్రొత్త నిబంధన మొత్తం మీద 4 సార్లు వచ్చింది. మీ కూడికి అయ్యేసరికి మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు హల్లెలూయా అని? క్రమం ఉందా?
హల్లెలూయా అన్న పదాన్ని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా ఉచ్చరిస్తారా? గలిబిలేనా? ఆ కూడికలో క్రమం ఉందా? హల్లెలూయా అన్న పదం మీ ఇష్టానుసారం ఉపయోగించడానిక? పాత నిబంధన మొత్తం మీద 24 సార్లు, కొత్త నిబంధన మొత్తం మీద 4 సార్లు దేవుడు ఆ పదాన్ని ఉపయోగించాడు ఇష్టానుసారంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గలిబిలి లేపుతున్నారు. సంఘాలలో క్రమం లేకుండా పోతుంది. ఇష్టానుసారంగా పదాలను ఉపయోగించడం దేవుని నామానికి అవమానం. ప్రియులారా, మనకు నచ్చిన పదం వచ్చిందని హల్లెలూయా అంటారా? బైబిల్లో ఎన్ని ఉన్నాయి పదాలు? ఎన్ని మనకు ఇష్టమైన వాక్యాలు ఉన్నాయి? అన్ని చోట్ల దేవుడు హల్లెలూయా రాయించాడా? ప్రియులారా, 4 సార్లు ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అని దేవుడు రాయించాడు. ఏ సందర్భంలో దేవుడు రాయించాడో, ఎక్కడ హల్లెలూయా అని ఎందుకు రాయించాడో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం చదువుదామా? మొదటి వచనం, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, రక్షణ రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికే చెల్లును. మహిమా ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయనను స్తుతించుడి. ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన రక్షణ ఆయనకు చెల్లిస్తూ అన్నారు. ఏమని అంటే, ప్రభువుకి స్తుతి చెల్లునుగాక. ఆయన ప్రభావం ఆయనకు చెల్లిస్తూ చెప్పిన మాట హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం, ఆయన మహిమ ఆయనకు ఆపాదిస్తూ చెప్పారు. ఇది మొదటి భాగం. రెండవ భాగం 19వ అధ్యాయం 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి. రెండవసారి చెప్తున్నారు, ప్రభువుని స్తుతించుడి. ఎందుకు? ఆయన వేశ్యకు ప్రతిదండన చేశాడు, న్యాయమైన తీర్పు తీర్చాడు, ప్రతిదండన చేశాడు. కనుక ప్రభువుని స్తుతించుడి అంటే, మొదటి భాగములో ప్రభావాన్ని బట్టి ప్రభువుని స్తుతించుడి అన్నారు. రెండవ భాగములో ప్రతిదండనను బట్టి ప్రభువుని స్తుతించుడి అన్నారు. ఇది రెండవ మాట. మూడవ మాట చూద్దాం. 3-4 వచనాలు. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. ఆ పట్టణం పొగతో నింపబడింది. తప్పుడు మతం. ఏదా తప్పుడు మతం? రోమా పట్టణం చివరి దినాలలో, అంత్య దినాలలో రానయ్యున్న తప్పుడు మతం. క్రీస్తు విరోధిని మ్రొక్కే కాలం. ఆ దినాలలో వచ్చిన ఒక తప్పుడు మతం. అంతేకాదు, వ్యాపారం అక్కడ నుండే జరుగుతుంది. ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్ పవర్. 2 క్రూర మృగాలు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 17-18 అధ్యాయాలలో ఆ భాగాలు ఉన్నాయి ప్రియులారా. బబులోను ఆ రోజుల్లో రానయ్యున్న తప్పుడు మతం. అంత మాత్రమే కాదు, రాజకీయ శక్తి. 10 మంది రాజులు ఒకరిని ఎన్నుకుంటారు, వారికి పవర్ ఇవ్వబడుతుంది, శక్తి ఇస్తారు. అంటే ఇది రాజకీయ బలం. అంత మాత్రమే కాదు, స్పిరిచువల్ పవర్. 2 కలగలిపి ఉంటాయి. దానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చి
వారిని ఆరని అగ్నిగుండానికి అప్పగించబోతున్నాడు. ఆ అగ్నిలో వేయగా పొగ లెగుస్తుందట. ఎందుకంటే ఈ తప్పుడు మతమును ఆచరించిన వారందరినీ దేవుడు శిక్షించబోతున్నాడు. ప్రతిదండన అని మనం ఇందాకన్నామే, ఇక్కడ ప్రతీకారము దేవుడు చేస్తాడు. ఏంటి ఆ ప్రతీకారం? అది ఎలా చంపిందో దానిని అలా దేవుడు చంపబోతున్నాడు. ఆ ప్రతీకారం ఏంటి అంటే అగ్నిలో వేయబోతున్నాడు. పొగ లెగుస్తుంది, యుగ యుగాలు ఆ పొగ అలా వస్తూనే ఉందట. అదే చెప్పాడు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు. ఆరని అగ్నిగుండములో పొగలగిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ దేవుడు దాంట్లో వేయబోతున్నాడు. ఈ తప్పుడు మతాన్ని ఆచరించిన వారు, దానితో కూడా వ్యభిచరించిన వారందరినీ దేవుడు అగ్నికి అప్పగించబోతున్నాడు. ఆ పొగలెగుస్తుంది. దానిని బట్టి ప్రభువుని స్తుతించుడి అని చెప్తున్నారు. ప్రతీకారాన్ని బట్టి ప్రభువుని స్తుతించుడి అని అన్నారండి. 6వ వచనం చదువుదాం. 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. ఇది 4వ సందర్భం. మరలా ప్రభువుని స్తుతించుడి అన్న మాట మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని ఉత్సాహముతో, ఆనందముతో, సంతోషముతో ప్రభువుని స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ సమయమయ్యింది. సంతోషించండి, ఉత్సాహించండి, ప్రభువుని స్తుతించండి అని చెప్తున్నారండి. ఇది ఏ స్తుతి అంటే, ఇక్కడ హల్లెలూయా అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆనందం, సంతోషం, ఉత్సాహం. ప్రియులారా, ఏంటా ఉత్సాహం అయ్యా అంటే గొర్రెపిల్ల వివాహ సమయం అయ్యింది. వరుడైన యేసు క్రీస్తు, వధువైన సంఘం వివాహ సమయమయ్యింది, జరగబోతుంది. కనుక సంతోషించండి, ఉత్సాహించండి. పిల్లరా, ఈ మాటలు వింటే మన హృదయానికి మహదానందం, సంతోషం. దేవా నీకు స్తోత్రం, నీకే స్తుతి కలుగునుగాక భక్తులు అంటున్నారండి. పరలోకములో గొప్ప స్వరముతో అంటున్నారు. ఏమని? దేవునికి స్తుతి చెల్లునుగాక, ఆయన స్తుతింపబడునుగాక, హల్లెలూయా 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 అంటున్నారు పరలోకంలో. వీళ్ళారా, ఇది పరమానందముతో చేసిన స్తుతి. 4 మాటలు మనం నేర్చుకున్నాం. ఆయన ప్రభావాన్ని బట్టి హల్లెలూయా అని అన్నారు. ఆయన ప్రతిదండనను బట్టి హల్లెలూయా అన్నారు. ఆయన చేసిన ప్రతీకారాన్ని బట్టి హల్లెలూయా అన్నారు. ఆయన ఇచ్చిన పరమానందం, సంతోషం, దాన్ని బట్టి హల్లెలూయా హల్లెలూయా అన్నారండి. 4 సార్లు హల్లెలూయా అన్న భాగాన్ని మనం చూస్తున్నాం. దేవునిని స్తుతించుడి అనే మాటలు మనం చూస్తున్నాం. రండి కింద వచనాలకు వద్దాం. 6వ వచనంలో మనం చూస్తున్నాం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అయ్యింది అనే మాట మనం చూస్తున్నాం. చదువుదామా 6, 7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మనకు తెలుసు కదా, వివాహం జరగాలి అంటే ముందు
వధువు వరుడు ఇద్దరు రెండు వైపుల కుటుంబాలు మొదట ఏం చేసుకోవాలి? మాట్లాడుకోవాలి. మొదట మాట్లాడుకోవాలి. దానిని సంకల్పము అంటారు. మొదట సంకల్పించాలి, వివాహానికి ముందుకు రావాలి. ఏమండి, మేము చేసుకోవాలని ఇష్టపడుతున్నాం, వాళ్ళు ముందుకు రావాలిగా అంటారు. అంటే ఏమి జరగాలి? ఇరు కుటుంబాల ముందుకు రావాలి. వివాహ సంకల్పం మొట్టమొదటిది, వివాహ ప్రధానం రెండవది, వివాహం మూడవది. వివాహం జరగాలి అంటే మొదట సంకల్పం జరగాలి. వివాహం జరగాలి అంటే రెండు ప్రధానము జరగాలి. మూడవదిగా వివాహం జరుగుతుంది. సంకల్పం ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవి కలగక మునిపే, ఈ సృష్టి ఏది నిర్మింపక మునిపే దేవుడు సంకల్పించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో ఉంది ప్రియులారా. ఆయన సంకల్పం ఎప్పటిది అంటే జగత్పునాది వేయబడక మునిపే. ఈ గొర్రెపిల్ల వివాహాన్ని గూర్చిన సంకల్పం ఎప్పటిదంటే జగత్ పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద క్రియేషన్. అన్నిటికంటే ముందు ఆయన నిర్ణయించాడు, ఆయన సంకల్పించాడు. మరి ప్రధానం ఎక్కడ జరిగింది అంటే సిలువలో యేసుక్రీస్తు బలియగుట ద్వారా, ఆయన మన కొరకై ప్రాణము పెట్టి మనకు రక్షణనిచ్చుట ద్వారా ప్రధానము జరిగింది. సంకల్పం జగత్పునాది వేయబడక మునిపే. ప్రధానం ఎప్పుడు అంటే మనం ఎరుగుదాం, పెంతెకొస్తు దినాన మొట్టమొదటిగా సంఘం ఏర్పడింది. ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. 40వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగి వచ్చాడు. సంఘము ఒక చాట కూడింది. అదే సంఘం ఆనాడే దేవుడికి ప్రదానము చేయబడింది. ప్రదానం ఎప్పుడు జరిగింది అంటే సంఘము ఆవిర్భావం పెంతెకొస్తు దినాన ప్రదానం జరిగిపోయింది ప్రియులారా. కొరింథీ పత్రికలో ఆ మాటలు ఉన్నాయి, చదువుదామా ఒక వచనాన్ని? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నా. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. 11:2 సంఘము ప్రదానము చేయబడుట, సంఘము దేవునికి ప్రదానము చేయబడుట. సంఘము ఏర్పడింది, ఆ సంఘము దేవునికి ప్రదానము చేయబడింది. ప్రదానం ఎప్పుడు జరిగిందంటే సంఘము ఏర్పడిన నాడు ప్రదానం జరిగిపోయింది. ఇది సార్వత్రిక సంఘం ప్రియులారా. నమ్మిన వారందరూ ఆ సంఘములో చేర్చబడుతున్నారు, క్రీస్తుకు ప్రదానము చేయబడుతున్నారు. సంకల్పం జగత్పునాది వేయబడక మునుపు ప్రధానం సంఘము ఏర్పడినాడు. మరి వివాహం ఎప్పుడు జరుగుతుందయ్యా? యుగ సమాప్తిలో. ఎప్పుడు ఆ యుగ సమాప్తి? 7 ఏండ్ల శ్రమల కాలము యొక్క ముగింపులో. వీళ్ళరా వినండి, 19వ అధ్యాయం 6 వచనాలలో మహాబబులోను మహావేశ్యకు దేవుడు తీర్పు తీర్చాడు. అన్య మతానికి, అన్యులకు, ప్రభువుని ఎరగని వారికి దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహం చూస్తున్నారా? 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది. ఎప్పుడయ్యా ఈ వివాహం అంటే యుగ సమాప్తిలో ప్రియులారా. 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో వివాహం ఎప్పుడు జరుగుతుందయ్యా? తేదీ ఏంటి, సమయం ఏంటి, గడియ ఏంటి అడుగుతారా లేదా? మీ ఇంటికి వివాహం ఆహ్వాన పత్రిక వస్తే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని అడుగుతారు. మరి విశేషంగా మనం మొదట అడిగే మాట ఏంటంటే ఎప్పుడయ్యా వివాహం అని అడుగుతాం. ఎప్పుడో దేవుడు చెప్తున్నాడు యుగ సమాప్తిలో
ఏడేండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో జరగబోతుంది. మరి ఎక్కడ జరుగుతుందయ్యా ఈ వివాహం? ఎక్కడా వివాహం? మరలా చదువుదామా 6-7 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. మాటలు, ఈ స్వరం ఎక్కడ నుండి వస్తుంది? పరలోకము నుండి వస్తుంది. ఈ వివాహం ఎక్కడ? పరలోకములో. వివాహం పరలోకములో జరగనై ఉంది. ఎక్కడయ్యా ఈ పెండ్లి? పరలోకములో. ఎప్పుడయ్యా? యుగ సమాప్తిలో, ఏడేండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో జరగబోతుంది. పిల్లరా, ఈ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం అయ్యింది అని దేవుడు చెప్తున్నాడు. సమయం మనం చూసాం, ప్లేస్ కూడా మనం చూసాం. ఇప్పుడు పెండ్లి కుమారుడెవరు? పెండ్లి కుమార్తె ఎవరు? ఎవరు? మత్తయి సువార్త 22వ అధ్యాయం. ప్రభువే చెప్పిన మాట. రండి, ఒక వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోకములో జరుగుతున్న వివాహం, తన కుమారునికి వివాహం అని చెప్తున్నాడు. ఇది పరలోక రాజ్యం అంటున్నాడు. ప్రియులారా వినండి, ఆ పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ పోలికలో, ఆ వర్ణనలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, కింద భాగాలలో వివరించారు. ప్రియులారా, ఎవరు వరుడు అంటే, పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం ఇందాక చదివాం కొరింథీ 2వ పత్రిక 11:2లో, నేను మిమ్మల్ని ప్రదానము చేశాను. ఎవరికి? ఏమండి, చదవలేదా? ఎవరికి ప్రదానం చేశారు? క్రీస్తుకు ప్రదానము చేశాను అన్నాడు. అనగా పెండ్లి కుమారుడు ఎవరు చెప్పరే? పెండ్లి కుమారుడు ఎవరు? క్రీస్తే. పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు. ప్రియులారా, ఈ భాగములో మనం చదివిన ఈ భాగంలో కూడా పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసు క్రీస్తు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. 29వ వచనం. 29వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఈ మాట బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నాడు, పెండ్లి కుమారుని స్వరమిని నేను సంతోషిస్తా. ఆయన హెచ్చవలసి ఉంది, నేను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రభువారు చెప్పారు. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను కూడా చెప్తున్నాడు, అక్కడ పౌలు కూడా చెప్తున్నాడు. ఇంకా స్థిరం కదా. పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లరా, పెండ్లి కుమార్తె ఎవరు? పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు. పెండ్లి కుమార్తె ఎవరు? వివాహోత్సవం అన్నాం కదా, వివాహము జరగాలి కదా. మరి ఈ పెండ్లి కుమార్తె ఎవరు? దేవుడు తన లేఖనాలలో రాయించినట్లుగా సంఘమే. కొరింథీ 2వ పత్రిక 11:2లో చెప్పబడినట్లు, నేను మిమ్మును క్రీస్తుకు ప్రదానము చేసేతనే. పెండ్లి కుమార్తె ఎవరు అంటే సంఘం. కొంతమంది ఇలా చెప్పారండి, ఇశ్రాయేలీలు అన్నారు. కొంతమంది అన్నారు, మరి భక్తులందరా పాత నిబంధన నుంచి హెబేలు మొదలుకొని నేటి వరకున్న భక్తులందరూ పెండ్లి కుమార్తె అవుతారా అన్నారు.
చాలా వాదోపవాదాలున్నా ఇక్కడ యోహాను చాలా చక్కగా వివరించాడు. చదువుదామా మరలా 29వ వచనం. 29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఎవరా స్నేహితుడు? మీరు చదివిన ఈ భాగంలో ఆ స్నేహితుడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నాడు, నేను పెండ్లి కుమారుని స్నేహితును, నేను ఆయన స్వరము విని సంతోషిస్తాను అన్నాడు. అమ్మా, హేబేలు మొదలుకొని ప్రభు సిలువ వేయబడే వరకు, ఆయన చనిపోయే వరకు, ఆ మధ్య కాలంలో ఉన్న భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితులు. పెండ్లి కుమార్తె కాదు, వాళ్ళు పెండ్లి కుమార్తె లేక కుమారుని స్నేహితులు. వారు స్నేహితులు అంతే. కానీ ప్రభు సిలువ వేయబడిన తరువాత ఏర్పడిన సంఘం, ఆ సంఘములో చేర్చబడిన విశ్వాసులు పెండ్లి కుమార్తె. మీకు తెలుసో లేదో, మన ఇండియాలో అయితే వివాహం జరుగుతూ ఉంటే వధువు వరుడు ఇలా ఉంటే ఇటువైపు వధువు కుటుంబం, ఇటువైపు వరుడు కుటుంబం ఉంటారు. ఇంకా పాశ్చాత్య దేశాలలో, వెస్ట్రన్ కంట్రీస్, ఆ పాశ్చాత్య దేశాలలో వధువు వరుడు ఉంటే ఇటువైపు వధువు యొక్క స్నేహితులు, ఇటువైపు వరుడు యొక్క స్నేహితులు, వాళ్ళు ఉంటే చాలు వివాహం జరిగిపోతుంది. నిజమే, స్నేహితులు ఉంటారు. అలాగా ఇక్కడ యోహాన్ అంటున్నాడు, మేము పెండ్లి కుమారుని యొక్క స్నేహితులం. ఆహా, అంటే ముందున్న భక్తులు పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు, అంతేగాని వారు పెళ్లి కుమార్తె కాదు. ఎవరు పెండ్లి కుమార్తె అంటే సంఘము. ప్రియులారా, ప్రభువుని అంగీకరించిన వారు, నూతన నిబంధన సువార్త విని ప్రభువుని ఎరిగి ప్రభువులోనికి వచ్చిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను అంగీకరించిన వారు, రక్షణ వస్త్రములను ధరించుకొనిన వారు, వీరు పెండ్లి కుమార్తె అని లేఖనాలు వివరిస్తున్నాయి. ఆ గొర్రె పిల్ల వివాహ సమయం అయ్యింది అనగా సంఘము ప్రభువుతో కూడా వివాహము జరిగే సమయానికి మనం వచ్చాం. చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం 6, 7 కలిసి ఉన్నాయి, మధ్య నుండి మనం చదువుదాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కొంతమంది అంటున్నారు భార్య అని ఉంది కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలీలండి అంటున్నారు. దేవుడు ఎందుకు భార్య అని సంబోధించాడు? అప్పటికే ఏమైంది? ప్రధానం జరిగిపోయిందండి. ప్రధానం ఎప్పుడు జరిగిందని చెప్పాను? ఆయన సిలువలో బలి అయిపోయిన తర్వాత సంఘము ఏర్పడింది. సంఘము ఏర్పడగానే ఆ సంఘము దేవునికి ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత భార్య అని పిలుస్తారు. యోసేపుకు ఆమె ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత భార్య అని రాయబడింది. అందుకనే ఇక్కడ భార్య అని దేవుడు రాయించాడు. చదువుదాం. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. సిద్ధపడిన వధువు, సిద్ధపడిన భార్య. సిద్ధపరచబడడం అంటే ఏంటి? ఎలాగూ సిద్ధపరచబడాలి? సంఘము సిద్ధపడి ఉన్నదట, సిద్ధపరచబడి ఉన్నది. ఎలా? చదువుదామా? లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుండి చదువుదాం. 29. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నీ రక్షణ నేను కళ్ళులారా చూచి నేను కనులారా చూచి తిని. ఆయన సిద్ధపరిచిన చెప్పాలి రక్షణ. రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని సిద్ధపడి ఉందట సంఘం. రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని సిద్ధపడి ఉంది. రక్షణ పొందుట సిద్ధపడుటలో మొట్టమొదటి మెట్టు. వివాహానికి వెళ్ళాలి అంటే సిద్ధపడడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎవరు? ఏమండి, వరుడా వధువా? చెప్పాలి. వధువా వరుడా? వధువే ఎక్కువ సమయం తీసుకుంటుంది. సిద్ధపడడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు వీళ్ళారా. ఎందుకంటే వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఎక్కువ సమయం కావాలి. సంఘానికి దేవుడు రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాలను ధరించుకొని సిద్ధపడుతుంది సంఘం. ఇంకా సిద్ధపాటు నీకు లేదా? ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్ము, రక్షణ పొందుకో, ఆ సంఘములో చేర్చబడు. రక్షణ పొంది ఆ గొర్రెపిల్ల వివాహములో పాలిభాగస్తుడు. ఇక ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వస్త్రము లేని వారిని దేవుడు తోసివేస్తాడు. రక్షణ వస్త్రము లేని కొందరు ఆ విందులో కనబడ్డారట. దేవుడు వారిని ఏం చేశాడంటే నెట్టివేశాడు, బయటికి తోలివేశాడు. రక్షణ వస్త్రము కావాలి. రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోండి. యుగ సమాప్తి అతి సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు. సూచనలు జరుగుతున్నాయి. కాలాలు సమయాలను బట్టి చెప్తున్నాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభుని నమ్మండి, రక్షణ పొందండి, రక్షణ వస్త్రాన్ని ధరించుకోండి. మొదటి భాగం రక్షణ వస్త్రాన్ని ధరించుకొనుట. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇది రెండవ మెట్టు. సిద్ధపడడంలో రెండో మెట్టు ఏంటంటే క్రీస్తుని మన హృదయాలలో ప్రతిష్ఠించుట. జాగ్రత్తగా వింటున్నారా? గుళ్ళో కాదు. క్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠిస్తారు? దేవుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠిస్తారంటే లోకస్తులు చెప్తారు గుళ్ళో ప్రతిష్ఠిస్తారండి. గుడి ప్రతిష్ఠ అంటారు. గుడి ప్రతిష్ఠ కాదు, మన హృదయాలను క్రీస్తుకి ప్రతిష్ఠ చేయాలి. క్రీస్తు ప్రభు మన హృదయములో ప్రతిష్ఠించబడాలి. మన హృదయాలలో ప్రభువు నివాసము చేయాలి. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మన హృదయాలలో, మన దేహములో, మనలో ప్రభువు ప్రతిష్ఠించబడాలి. అది సిద్ధపాటు. రక్షణ వస్త్రము ధరించుకోవాలి. 2, మన హృదయాలలో క్రీస్తుని ప్రతిష్ఠించాలి. ఇది రెండవ మెట్టు. అది ప్రభు కొరకై సిద్ధపడుట. అయ్యా ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడండి అంటే అర్థం ఏంటి? రక్షణ పొందాలి, ప్రభువుని మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. దాటి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుట అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎలా అంటే సువార్త ప్రకటించుటలో దేవుని నీతి, సువార్త ప్రకటించుటలో దేవుని నీతి. సంఘం ఎలా సిద్ధపడాలి? సువార్త ప్రకటించుట ద్వారా. అది దేవుని శక్తి, అది దేవుని నీతి. వీళ్ళరా, అందుకని సంఘము యొక్క బాధ్యత ఏమనగా సువార్త ప్రకటించుట, ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడుటనగా సువార్త ప్రకటించుట. ప్రియులారా, ఆ కూడికలో ప్రభుని నమ్ముకున్నామన్న మాటే ఉండదండి. సంఘాలలో సువార్త ఉండదు. మరి అయ్యే సంఘాలు నాకు అర్థం కాదు. ప్రభుని నమ్ముకోండి, చెయ్యెత్తండి అన్న పదం ఉండదు. సువార్త కూడిక అన్న పదం ఉండదు. సువార్త ఉండదు. ఆ దాసుడు నిలవబడి సువార్త చెప్తే అనేక మంది చెయ్యెత్తారు. మేము నమ్ముకుంటాం, ప్రభు కొరకు మేము జీవిస్తాం, ప్రభు మాకు కావాలి అని ముందుకు వచ్చారు. బిల్లి గ్రహం గారు సువార్త చెప్తే వేల మంది, లక్షల మంది తరలి వచ్చేవాళ్ళు. అది కదా సువార్త సేవ. సువార్తికులం అని పేరు చెప్పుకుంటూ సువార్త చెప్పరు. సువార్త చెప్పడం రాదు, సువార్త చెప్పరు. దెర్ ఇస్ నో ఆల్టర్ కాల్. నమ్ముకున్న వాళ్ళు చెయ్యెత్తండి అన్న పదమే ఉండదు. సిలువను గూర్చిన వార్త లేని ఆ కూడికల వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఎందుకు ఆ కూడికలో? ఎవరికి మేలు చేయడానికి? ఇలా ఆలోచన చేయండి. మానవునికే మహిమ కలుగుతుంది కానీ దేవునికి మహిమ లేదు. ఎంత వ్యర్థమైన కూడిక! సిలువ స్వార్థ లేని కూడికలు వ్యర్థం. ప్రియులారా, మీరు ఏమైనా అనుకోండి. అందుకనే మా అన్న వాళ్ళు నాతో చెప్పేవాళ్ళు, ఒక్క మాటైనా ప్రభుని నమ్ముకోమని చెప్పయ్యా, ఒక్క మాటైనా క్రీస్తు మన కొరకు బలి అయ్యాడని చెప్పయ్యా. అలా చెప్పకుండా ఆ కూడిక ముగించవద్దయ్యా. ప్రియులారా, సువార్త ప్రకటన ఉండాలి. సువార్త ప్రకటన ద్వారా సంఘము సిద్ధపరచబడాలి. రక్షణ వస్త్రము ద్వారా, హృదయములో క్రీస్తుని ప్రతిష్ఠించుట ద్వారా, సువార్త ప్రకటించుట ద్వారా సంఘము ప్రభువు కొరకై సిద్ధపడాలి. నోవాహుకు తెలుసు జలప్రలయం రాబోతుందని. సర్వ భూరాశులన్నీ నాశనం అవుతాయని నోవాహుకు తెలుసు. ఏం చేశాడు నోవాహు? గమ్ముని ఇంట్లో కూర్చున్నాడా? చెప్పరే, ప్రకటించాడు. మనకు అర్థమవుతుంది, మనకు తెలుసు లేఖనాలు. ఆయన రాకడ మనకి కనబడుతుంది, మనకు అర్థమవుతుంది. మనమేం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. ప్రభుని నమ్ముకోమని చెప్పాలి. నమ్మని వారికి మనం ప్రకటించాలి. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన శిలువ బలియాగాన్ని, ఆయన రక్షణ యొక్క అవసరాన్ని మనం ప్రకటించాలి. దట్ ఈస్ ద డ్యూటీ. సువార్త ప్రకటించని సంఘం చచ్చిన సంఘం, అది మృతమైన సంఘం. కొన్నాళ్ళకి అక్కడ సంఘం ఉండదు. మీరేమైనా అనుకోండి. సువార్త లేకపోతే జీవము లేదు. సువార్త లేని సంఘం ఎదగలేదు. ఇన్ని లక్షల ఖర్చు పెట్టి కొద్దిమంది మేము నమ్ముకుంటామని చేయెత్తితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అమ్మ పోనీలే, మనం పెట్టిన ఖర్చుకి ప్రతిఫలం దొరికింది. ఎంత ప్రయాసపడ్డాం, ఎంత ఖర్చు పడ్డాం, ఎంత శ్రమ పడ్డాం. కొన్ని ఆత్మలైన ప్రభు తట్టు తిరిగినాయి. దేవానికి స్తోత్రం అని చెప్పబద్దులమై ఉన్నాం. ప్రియుల, ఎంత ఆనందమో చూడండి. పరలోకములో గొప్ప మహదానందం అది. అలాగూ మనం ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. నేను ముగిస్తాను, ఒక మాట అలా చదువుదాం రండి. 19వ అధ్యాయం 7వ వచనం.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహింపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. ఆయన నీతిని మనం ధరించుకోవాలి. అమ్మా జాగ్రత్తగా వినండి, దీంట్లో 2 మెట్లు ఉన్నాయి. రక్షణ ద్వారా ఆయన మనకిచ్చిన నీతి. జాగ్రత్తగా వినండి. రక్షణ ద్వారా ఆయన మనకిచ్చిన నీతి. మనం చేసి మనమేదో ఆయనకిచ్చి పొందుకున్నది కాదు. ఆయన ఉచితముగా రక్షణ ద్వారా మనకిచ్చిన నీతి, అది మొదటిది. 2, మన ప్రవర్తన ద్వారా, మన ప్రవర్తనలో, మన మాటలో, మన జీవితంలో మనం కనపరచు నీతి. అది ఉంటే చాలా, ఇది కూడా కావాలి. మన ప్రవర్తనలో కూడా ఏముండాలి? నీతి ఉండాలి. ఒక వచనం నేను అలా చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అదేందయ్యా, ప్రభును నమ్ముకున్నాం ఇక చాలు అంటారా? దేవుడు అంటున్నాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండండి. ప్రభువు వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. నీతి ప్రవర్తన. దేవుడు రక్షణ ద్వారా మనకు నీతిని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, మనలో నీతి ప్రవర్తన ఉండాలి. ఆయన నీతి వస్త్రాలు మనకిచ్చాడు. రక్షణ ద్వారా మనం నీతిని పొందుకున్నాం. అంత మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా నీతిని కనపరచాలి. చదువుదామా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ప్రభును నమ్మిన మనం, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న మనం, వాక్యం ఎరిగిన మనం, సత్యం ఎరిగిన మనం, నీతి కార్యాలేవో ఎరిగిన మనం, ఆ నీతి క్రియలు మన ప్రవర్తనలో కనపడాలి. ఆ నీతి క్రియలను మనం ధరించుకోవాలి. నమ్మితే చాలు అనుకుంటే ఎలా? నమ్మిన ద్వారా నీతి ప్రవర్తన, మనం నీతిగా చేయబడ్డాం, సంతోషమే. కానీ ఆ ప్రవర్తనను మనం కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 నుండి చదువుదాం. 23. మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం. మన చిత్తవృత్తి యందు మనం ఏమవ్వాలి? నూతన పరచబడాలి. మన మాట మారాలి, మన చూపు మారాలి, మన ప్రవర్తన మారాలి. కింద అన్నీ చెప్పాడండి. కొన్ని వచనాలు అలా చదువుదాం. 25వ వచనం. మనం ఒకరికొకరం అవయవలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు. అబద్ధం మానేసి ఏం మాట్లాడాలి? నీ పొరుగు వానితో, అంటే ఎవరితో? సంఘస్థులతో. ఏం ఆడొద్దు అన్నాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు. అదే చిత్తావృత్తిలో నూతనపరచబడడం అంటే, అదే నీతి ప్రవర్తన అంటే. ప్రభును నమ్మి నీతి ప్రవర్తన మనకు లేకపోతే దేవుడు లెక్కడగడా? దేవుడు అడుగుతుంది అదే. నూతనపరచబడండి. మీ చిత్తావృత్తి నూతనపరచబడాలి. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి. ప్రభును నమ్మక ముందు అబద్ధికుడివేలే.
మోసగాడివేలే, ప్రభును నమ్మిన తర్వాత నీలో మార్పు లేదా? నీ జీవితం మారదా? ప్రవర్తన మారదా? అబద్ధమాడుట మానమన్నాడు. ఇంకా కింద 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే కోపం వద్దు అన్నాడండి. అబద్ధం ఆడవద్దు అన్నాడు 25లో, కోపపడవద్దు అన్నాడు 26లో. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానించండి. నీతి ప్రవర్తన కావాలి. దేవుడు మనలను నీతిగా చేశాడు, మనకేముండాలి? నీతి ప్రవర్తన ఉండాలి. నేను ముగిస్తున్నాను. 8వ వచనములో నీతి క్రియలను ధరించుకొనిన వధువు సంఘాన్ని మనం చూస్తున్నాం. చివరి మాట అక్కడే చదువుతున్నాను. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు యథార్థమైన మాటలు. చివరి మాట 10వ వచనం, అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఇన్ని మంచి మాటలు. పరలోకాన్ని చూశాడు, గొప్ప స్వరం విన్నాడు, వివాహాన్ని చూశాడు, తీర్పు చూశాడు, ప్రభువుని చూశాడు. ఇన్ని చూసిన తర్వాత వెళ్ళి ఏమనిపించిందంటే ఆ దాసుని ఎదుట సాగిలపడాలనిపించింది. అప్పుడు అతడు అంటున్నాడు, వద్దు 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 వద్దు. ఎవరికి సాగిలపడాలి చెప్పండి? ఎవరికి సాగిలపడాలి? సేవకులకా? పెద్దలకా? అధ్యక్షులకా? మనము సాగిలపడదగిన వ్యక్తి భూమి మీద ఎవరు? మళ్ళా చెప్తున్నా, మనము సాగిలపడదగిన వ్యక్తి భూమి మీద ఎవరు? మన నమస్కారానికి తగిన వ్యక్తి భూమి మీద ఎవరు? ఎవరికి నమస్కరించాలి? మనుషులకి లొంగిపోబాకండి. మనుషులు ఎప్పటికీ దేవుళ్ళు కాలేరు, కారు కూడా. ఎంత ప్రవచనాలు చెప్పినా, ఎంత ప్రవక్తలైనా, ఎంత గొప్ప సేవకులైనా, అద్భుతాలు చేసేవాళ్ళైనా వాళ్ళు మనుషులే తప్ప దేవుళ్ళు కాదు. మనం సాగిలపడవలసిందే, మనం మొక్కవలసిందే, మనం నమ్ముకోదగిన మన నమ్మకమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి మాత్రమే మన నమస్కారం, ఆయనకు మాత్రమే మనం సాగిలపడాలి. ఆయన వెళ్తుంటే వీళ్ళందరూ పూలేస్తున్నారండి, ఆయన వస్తుంటే వీళ్ళంతా ఇలా మొక్కుతూ ఉన్నారండి. ఎంత ఘోరమో! దేవుని స్థానాన్ని మనుషులకు ఇచ్చి దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు. దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడులేండి, దేవుడు అడుగుతాడు. ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. దేవుని స్థానం మరెవరికి ఇవ్వవద్దు, అది దేవునికే, అది దేవునిదే. అద్భుతాలు చేసేవాడు, నీకు మేలు చేసేవాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించగలిగిన వాడు దేవుడు తప్ప మనుషులు కాదు. ఆయన ప్రార్థన చేశాడండి, మాకు బిడ్డలు పుట్టారండి. ఆయన ప్రార్థన చేశాడండి, మాకు ఉద్యోగాలు వచ్చినాయండి. ఆయన చెప్పాడండి, మాకు జరిగిందండి. వీళ్ళంతా మనుషులే. ఎవరి వల్ల ఏ మేలు లేదు ప్రియులారా. వాళ్ళు మన కొరకు ప్రార్థన చేసి సహాయం చేస్తున్నారు అంతే, వారికి నమస్కరించవలసిన అవసరం లేదు ప్రియులారా. ఎవరూ దేవుళ్ళు కాదు, అందరూ మనుషులే. అందరిలో లోపాలు ఉన్నాయి, అందరూ బలహీనులే. ఎవరు చెప్పగలరు దేవుళ్ళని? తల వంచి ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రములు. మా ఎదుటికి తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. భయంకరమైన ఎండ ఏడిమిలో మీరిస్తున్న నెమ్మదికై, ఆరోగ్యానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ రెక్కల కింద భద్రపరచండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి, మీ కాపుదల క్షేమాన్ని ఇవ్వండి.
బ్రదర్ ప్రదీప్ వారి బిడ్డల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేహంలో ఉన్న అనారోగ్య బలహీనతలను ఎరిగిన దేవుడవు. మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ మాటలో స్వస్థత ఉంది. మా ప్రభువా, స్వస్థపరుచు యెహోవాను నేనేనని మీరు సెలవిచ్చారు. మా ప్రభువా, వారి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. నెమ్మదినివ్వండి, కుటుంబాన్ని ఆదరించండి. చేరువచ్చిన మా వీళ్ళందరినీ మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చండి. మీరు అక్కడ వచ్చు వరకు మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.